భారతదేశంలో రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి ఆదేశానుసారం కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు రొంపుకుంట నాగారం గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి నాగారం గ్రామ శాఖ అధ్యక్షుడు యాదగిరి రాజయ్య, శ్రీనివాసరావు, శ్రీధర్, అదే విధంగా గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎస్సీ బీసీ మైనార్టీకి సంబంధించిన ఇళ్లలో ప్రచారం చేస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగానికి సంబంధించి ఈ దేశంలో గాంధీజీ తీసుకొచ్చిన స్వాతంత్రం, అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు విధానాలకు తూట్లు పొడిసి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడలపై తెలంగాణ ప్రజానికం అప్రమత్తంతో ఉండాలని నాగారం గ్రామానికి సంబంధించి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వీడియోస్ ను మనం చూస్తాం. గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు సీనుబాబు గారి నాయకత్వంలో నాగారం గ్రామ పంచాయతీకి సంబంధించి కమాన్పూర్ మండలానికి సంబంధించి జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి దళిత వాడల్లో ఇంటింటికి తిరుగుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్కు కార్యక్రమంలో ఎందుకు మనం గాంధీజీని, అంబేద్కర్ను మళ్ళీ స్మరించుకోవాల్సి వస్తుందో తెలియజెప్పనైనది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనుసరిస్తున్న రీతి వల్ల గాంధీని చంపిన గాడ్సేను నాయకునిగా తీర్చిదిద్దుతూ ఈ దేశంలో సమానత్వం కోసం ఓటు హక్కును కల్పించిన ఏదైతే అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ దళిత, గిరిజన, బీసీ బిడ్డలను విభజించి పాలిస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతూ మతాల మధ్య మంటలు కలుపుతూ భారతీయులను విచ్ఛిన్నం చేసి నాటి బ్రిటిష్ పాలన కన్నా ఇంకా భయంకరమైన పరిస్థితులను ఈ దేశంలో తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి పౌరునికి సమాన హక్కు కల్పించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వాతంత్రం తెచ్చింది, ఈనాడు తెలంగాణనిచ్చింది. కానీ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు ఒక్కటై దేశంలో మోడీ, రాష్ట్రంలో కేడీలా ఉన్న కేసీఆర్లు దళిత బిడ్డలను అవమానపరుస్తూ బీసీల మధ్య కులాల చిచ్చు పెడుతూ భారతీయతను దెబ్బతీస్తూ ధనార్జన, ఆర్థిక విధ్వంసమే ప్రధాన అంశంగా పనిచేస్తూ సమాన న్యాయత్వాన్ని ప్రాలదోలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలుగా నేడు గాంధీజీని, అంబేద్కర్ వారి సూచనలను, మనకు ఇచ్చినటువంటి సమానత్వాన్ని దేశంలో పెంపొందించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కమాన్పూర్ మండలంలో నాగారంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి గ్రామ శాఖ అధ్యక్షులు యాదగిరి రాజన్న, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాగి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి కోల నరసాగౌడ్ గారు, బుట్టి మొండన్న, సంజీవ్ వారితో పాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు. నాగారం గ్రామ పంచాయతీ పరిధిలో పూర్తి చేసుకున్న తరువాత రొంపుకుంట గ్రామానికి సంబంధించి రొంపుకుంట గ్రామ శాఖ అధ్యక్షుడు నరేందర్, అదేవిధంగా సర్పంచ్ రవి, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి బాద్రపు శంకర్, అదేవిధంగా ఉప సర్పంచ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి శ్రేణులు గ్రామ పంచాయతీ నుంచి రేషన్ షాప్ వరకు ర్యాలీగా బయలుదేరడం జరిగింది. గ్రామ పంచాయతీ నందు ఏదైతే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి సంబంధించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. భారతదేశంలో సర్వమత సమానత్వం ఒక్కటేనని, ఈ దేశానికి సంబంధించి మనమంతా భారతీయులమని, కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి మన మధ్య అంతరంగాలు సృష్టించి మనల్ని విభజించి పాలించనే బ్రిటిష్ నానుడి సిద్ధాంతాన్ని నేడు మోడీ, ఇటువైపు కేడీ కలిసి కుట్ర పన్నుతున్నారని, భారతీయులంతా సమానత్వం అని, భారతదేశం అంతా సమైక్యత రాగంతో ఉండాల్సిందేనని, భారతదేశంలో గాలి, నీరు, వెలుతురు ఏ విధంగానైతే ప్రకృతి మనకు సహజంగా లభిస్తుందో సమాజత్వం, సమానత్వం, శాంతి, సమన్యాయం కూడా అదే పద్ధతిలో లభించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఈ దేశ రక్షణలో ముందుండాలని, ఈ దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వంలా ఈ దేశ పరిరక్షణకు, రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీ ఇచ్చిన సూచన మేరకు ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ జంగా రాఘవరెడ్డి అధ్యక్షతన గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు గౌరవ శ్రీ యువ నాయకులు సీనుబాబు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కమాన్పూర్ మండల కాంగ్రెస్ సంబంధించి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ముందు వరుసలో ఉండి
కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ.